పాత్రల్ని ఎంచుకోవడం కంటే వాటి నుంచి బయటపడటం చాలా కష్టమని అంటోంది కథానాయిక పూజా హెగ్డే. ఎంతో మంది అగ్రతారల సరసన నటించి మెప్పించిన ఈ భామ సందడి తెరపై కనిపించక 2 ఏళ్లవుతోంది. ఈ ఏడాది వైవిధ్యమైన చిత్రాలతో ఆ లోటును భర్తీ చేయడానికి సన్నద్ధమైంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ కథానాయకుడు షాహిద్ కపూర్ జంటగా నటించిన చిత్రం దేవా. ఇందులో పాత్రికేయురాలిగా కనిపించనుంది పూజ. ప్రస్తుతం నేను అటు దక్షిణాదితో పాటు హిందీలోనూ వరుస అవకాశాలను అందుకుంటున్నా. ఈ 2 చిత్ర పరిశ్రమలను సమానంగా బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టంగానే ఉంది. కానీ నాకు భాష కంటే నేను ఎంచుకున్న చిత్రకథ ముఖ్యం. ఈ బాటలో ప్రయాణిస్తేనే ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు సినిమాల్ని ఎంపిక చేసుకోవచ్చు అంటోంది. నేను ఎప్పుడూ విభిన్నమైన పాత్రలు పోషించాలని, ప్రయోగాత్మక కథల్లో భాగం కావాలని కోరుకుంటా. ఎప్పుడు సినిమాల విషయంలో ఒత్తిడిగా ఫీల్ అవ్వను. నటనలో నేను ఇంకా స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ అనేది నేర్చుకోలేదు. ఎందుకంటే కొన్ని పాత్రలు ఇప్పటికీ నాతోనే ఉన్నట్లు అనిపిస్తుంది. అందులో భావోద్వేగాలు ఉంటే ఆ పాత్రకు ఎక్కువగా కనెక్ట్ అవుతా. రాధేశ్యామ్, రెట్రో లాంటి సినిమాల్లో నేను పోషించినవి అలాంటి పాత్రలే. కొన్నిసార్లు మనం ఎంచుకున్న పాత్రల్లోకి ప్రవేశించడం కంటే వాటి నుంచి బయటపడటానికే ఎక్కువ సమయం పడుతోంది అంటోంది పూజా హెగ్డే.